ఉదయపూర్వక వందనాలు తెలుసు. అందరికి వందనాలండి. అందరికి వందనాలమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు ఒకసారి గట్టిగా మన యేసయ్యకు ఒక స్తోత్రం చేద్దాం. ఎంత స్వరం ఉంటే అంత స్వరంతో హల్లెలూయా హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరం ఈ యొక్క జూలై మాసము చివరి వారంలో మనం ఉన్నాం. అంటే ఈ నెలంతా కూడా దేవుడు మన ఎంతగానో కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకంటే ధనవంతులు భోగభాగ్యం కలిగిన వారు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. వారికంటే మన గొప్పవారం కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి, దేవుని యొక్క చిత్తము బట్టి, ఆయన మన మీద చూపిస్తున్న ప్రేమను బట్టి ఈ రోజు వరకు దేవుడు సజీవించిన దేవదేవునికి మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. హల్లెలూయా. ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మొదటిగా పరిశుద్ధాత్మ దేవునికి, అలాగే ఈ స్థానిక సంఘ కాపర్లు, వ్యవస్థాపకులు, మరి పాస్టర్ ఫిలిప్ గారికి, అలాగే మరి సంఘ పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున చక్కనిగా కార్యక్రమాన్ని మరి నడిపించినటువంటి సహోదరులు పిట్ట కిషోర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుడి చిత్త ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎంతగానో చక్కగా నడిపిస్తున్నాడు. ఈ పరిశుద్ధ కృపా సంఘం ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైన రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఉందా? యాక్చువల్గా ఈ రోజు నా వాక్యం అయితే గత వారం బైబిల్ వచ్చి వెళ్ళిపోయినట్టు. ఈ వారం నాకు వాక్యం ఏం చెప్పాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ కూర్చున్న వాక్యం చూసుకున్నాను. అసలు ఏం చెప్పాలో ప్రభా ఈ రోజు నీ బిడ్డలకు నేను ఏం చూసుకోలేదు ఎలాగన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను నాకు బయలుపరిచాడు. ఆ మాటను ఈ రోజు మీకు జ్ఞాపకం చేయని ఆశపడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న సౌండ్ పెట్టు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నేటి మన వాక్య ధ్యానమై కీర్తనలు 71వ కీర్తన, అందరూ బైబిల్ తెరుద్దాం. 71వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. ఆమె అందరూ ఊపిరినట్టుగా మాట్లాడగలగం. గట్టిగా చెప్దాం, మరొకసారి చదువుకుందాం. దేవా నాకు దూరముగా ఉండకము, నా దేవా నాకు సహాయమునకు త్వరపడి రమ్ము. ఈ మాట అందరికీ కలిసి చెప్దాం. చెప్పండి. దేవా నాకు దూరముగా ఉండకము, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము. ఈ మాట నేను చెప్పడం ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఈరోజు నా అంశం ఏంటంటే ఆయన మనకు సమీపం ఉండే దేవుడు. ఎవరికి సమీపం ఉంటాడు, ఎవరికి దూరం ఉంటాడో ఈరోజు చాలా మరి ప్రశస్తమైనటువంటి మరి మాటలు మీకు అందించాలని నేను భావిస్తున్నాను. నేను మరి నా భాష మీకు అర్థమైపోవునా, నా మాటలు మీకు అర్థమైపోవునా మీరు అర్థం చేసుకుని జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని ప్రభుత్వం మీకు మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పల్లవి వచ్చాను, పాడుకుని ప్రభుని కనపడదాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రసాదన్న స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా
యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా ప్రేమ ప్రియ పలుగు తండ్రి పరిశుద్ధ స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా
ఎన్నిక లేని వాడను స్థలమందు ప్రభువా మీరు నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి మేము స్తోత్రిస్తున్నాము. కేవలము మనిషి మాత్రమే ప్రభుకి నిలబడింది మాట్లాడి ప్రభు మీరు నైనా మాలో నుండి మీరు మాట్లాడండి. మాలో నుంచి ప్రతి మాట ప్రభునైనా వినుచున్న బిడ్డలకు ఆశీర్వదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. చివరి ప్రభు వినగలేని మనసును చివరి ప్రభు చివరిలో వినైన ప్రభు వినడానికి సహాయం దయచేయండి. నీ కృప బలపరచండి. వినియోగించిన వాక్యాన్ని ప్రభు ప్రతి హృదయను భద్రపరచండి. ఈ వాక్యం ద్వారా మీరు ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు నూతన కార్యం జరిగించమని ఈ కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము 71వ కీర్తన మనం 12వ వచనం చూస్తున్నప్పుడు, దేవా నాకు దూరముగా ఉండకము, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ యొక్క కీర్తన భాగాన్ని వృద్ధాప్యంలో ఉన్నటువంటి దావీదు, అంటే వృద్ధాప్యం వచ్చేసింది, ఇంకా చనిపోవడానికి రోజులు దగ్గర పడ్డాయి. ఆ స్థానంలో ఈ 71 కీర్తన రాశాడు. అయితే మరి ఈ కీర్తన భాగాలను 3 భాగాలుగా విభజించవచ్చు. ఈ భాగాన్ని కీర్తన భాగాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఏంటంటే మొదటి మరి 9వ వచనం నుండి 11వ వచనప్పుడు శత్రుల శోధన నుండి ఎన్నో శోధనలు అనిపించినట్టు దావీదు గురించి రాయబడ్డది 9వ వచనం నుండి 11 వరకు. రెండవది 12వ వచనం నుండి 18వ వచనం వరకు దావీదు ప్రార్థన నిరీక్షణ. అంటే దావీదు తన జీవితంలో ఎన్నో శోధనలు అనుభవించి కష్టంలో అనుభవించి దేవుని కొరకు మరి నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. మూడవది 19వ వచనం నుండి 24వ వచనం వరకు దేవుని కార్యమును బట్టి దేవుని స్తుతించుట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ 3 భాగాలు కూడా దావీదు తన జీవితంలో ఎన్నో కార్యాలు చూశాడు, విన్నాడు, అనుభవించాడు, దేవుని నిరీక్షణ కలిగి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎవరో తెలుసా? దావీదు గురించి చాలా మందికి బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కువగా మనల్ని ఈ యొక్క ఆరాధనలో తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరు తెలుసా? దావీదు గారిని. దావీదు జీవితం యొక్క విధానాన్ని మనకు బాగా తెలుసు. ఎందుకు పనికిరాని దేవుడు సింహాసనాన్ని అధిష్ఠించడానికి దేవుడు కృప చూపించాడు. 12 గోత్రములకు మహారాజుగా చేస్తాడు. ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. అయితే దేవునికి కొంచెం దూరం అయ్యాడు. తర్వాత తన పశ్చాత్తాపం తెలుసు, దేవుని దగ్గర మళ్ళీ దగ్గర అవటం. మరి దావీదు తర్వాత తన కుమారుడైన ఎవరు? సొలొమోను తండ్రి తర్వాత సొలొమోను తన రాజ్యాన్ని అప్పగించడం, అలా కొనసాగుతూ చేస్తున్నటువంటి సమయంలో దావీదు తన జీవితం అనుకుంటున్న మాట ఏంటో తెలుసా? దావీదు తన స్వరముతో దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి తెలుసా? ప్రభువా నా దేవా నాకు దూరముగా ఉండకుము, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము. ఎవరికి దూరం ఉంటాడు, ఎవరికి దగ్గరగా సమీపం ఉంటాడు? ఈ 71:12 తన ప్రజలు ఆపత్కాలం ఉన్నప్పుడు తల్లిగా తండ్రిగా దేవుడు మనకి ఆదరించి కనికరించి కాపాడి జాలపడి ఎల్ల వేళలా కూడా మనకు సమీపంగా ఉండే దేవుడు. మనం ఎప్పుడు కూడా అటువంటి ఆదరించే దేవుడిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. తల్లి వల్లే ఆదరించేవాడు, తండ్రి వల్లే ఆదరించేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను కరుణించేవాడు, కాపాడేవాడు. ఆపత్కాలం ఉన్నప్పుడు, శ్రమకాలం ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శోధన ఉన్నప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా చనిపోతావు అన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా నీ దేవుడు నీకు సమీపంగా ఉండి నిన్ను బ్రతికించాడంటే కారణం తెలుసా? దేవుని కృప వలన ఈరోజు సజీవంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చాలా అనుకుంటారు, నా డబ్బు నన్ను బ్రతికించింది, నా భోగభాగ్యాన్ని బ్రతికించింది అని అనుకుంటారు. నీ డబ్బు కాదు నీ బ్రతికించేది. ఎన్ని లక్షలని ఎన్ని కోట్లని ఖర్చు పెడతాం, కానీ చనిపోతాం. ఆ ప్రాణాన్ని కాపాడేది ఎవరు తెలుసా? డబ్బు కాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక.
ఒక వ్యక్తి ఉన్నాడు, మైకేల్ జాక్సన్ అని. కొన్ని కోట్లకు అధిపతి, కొన్ని కోట్లు సంపాదించాడు. ఇక చనిపోయిన తర్వాత అనేటువంటి తన చుట్టూ డాక్టర్ని పెట్టుకున్నాడు అని బ్రతుకుదామని, ఇంకా కొంతకాలం బ్రతుకుదామని. ఆ చుట్టూ డాక్టర్లు ఎంతమంది పెట్టినా మైకేల్ జాక్సన్ ప్రాణాన్ని ఎవరు కూడా కాపాడలేకపోయారు. డాక్టర్ చూస్తూనే చనిపోయాడు. చూడండి, ఎందుకు తెలుసు ఈ మాట చెప్తున్నా తెలుసా? నేను బ్రతికించే దేవుడు నా దేవుడు. ఈరోజు నీ సజీవం ఉన్నామంటే కారణం తెలుసా? దేవుని కృప. నీ డబ్బుని రక్షించేది కాదు, మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను. నీ డబ్బు, నీ భోగవాడు, నీ అందం, నీ చందం కాదు. నీ రక్షించేవాడు నా దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు సమీపంగా ఉంటే దేవుడు అన్ని కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తాడు. అయితే బైబిల్ చెప్తున్న మాట తెలుస్తా, 35వ కీర్తన 22 చూస్తే త్వరగా చదవాలి. నాకు సమయం చాలా తక్కువ సమయం. తక్కువ సమయంలోనే ఎక్కువ మాటలు మనం విందాం. చాలా మీరు ఎలక్టివ్ ఉండాలి, చాలా స్పీడ్గా ఉండాలి. 35వ కీర్తన 22 యెహోవా మౌనంగా ఉండొద్దు, నా ప్రభువా నాకు దూరముగా ఉండకము. ఈ మాట అంటుంది ఎవరు? దావీదే. నువ్వు మౌనంగా ఉండొద్దు. అసలు మౌనం ఉండడం లేదు, ప్రాణం తీసేస్తున్నా దేవుణ్ణి. నువ్వు మౌనం ఉండొద్దు, నీవు నాకు సమీపంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 38వ కీర్తన 21 చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది. త్వరగా 38. యెహోవా నన్ను విడువకుము, నా దేవా. చాలండి. ముందు ఏమన్నాడు? మనం చదువుకున్నాం కదా 35వ కీర్తన 22 35:22 ఏముంది? దానికంటే ముందు అది నువ్వు మౌనం ఉండదు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 27 నన్ను విడువకుము. దేవునికి స్తోత్రం. అంటే రెండిట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు మౌనం ఉండొద్దు, విడువకుము. ఈ రోజున నీ జీవితంలో కూడా నా దేవుడు ఇదే ప్రశ్న, ఇదే సమాధానం చెప్తున్నాడు తెలుసా? నీవు కూడా చెప్పాలి, ప్రభువా నీవు నన్ను విడవద్దు, నాకు దూరముగా ఉండవద్దు. ఇదే మనకి చేసినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో నా దేవుడు కార్యం జరిగించాలంటే ఆయన మనకు సమీపంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడైతే నీకు సమీపంగా ఉంటాడో ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చగల సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అయితే 119వ కీర్తన 51 కూడా ఒక మాట కనబడుతుంది. చదవండి. 119, 151. యెహోవా నీవు నాకు సమీపకున్నావు, నీ ఆజ్ఞలన్నీ కూడా. అది అంటే ప్రతిదీ కూడా దేవుడు, ప్రతి ఆజ్ఞ కూడా మనకిచ్చే ఆజ్ఞ అది అనేది సత్యమైనవి. ఆజ్ఞ అంటే ఏంటి చెప్పండి? ఆజ్ఞ అంటే మనం తెలుగులో కదమ్మా. ఆజ్ఞ అంటే ఏంటి? మాట. నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను అంటాం. ఇక్కడ చేస్తున్నామా? ఆజ్ఞ అతిక్రమమే. అది ఆ మాట నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. కానీ దేవుడు ప్రతిదీ కూడా ఆజ్ఞ ఇచ్చి నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలుసు మనసులో నవ్వుకుంటుంది. ఏం తెలుసా? మరి నువ్వు ఆజ్ఞతగాని పాటింతావా అని అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది. దేవుని స్తోత్రం. నేను చాలా మాట ఇచ్చాను కానీ ఆజ్ఞించాను కానీ పాటించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. నీకు నీ జీవితంలో ఏదైతే నీకు ఆజ్ఞించాడో అది తూచా తప్పకుండా దేవుడు నెరవేర్చగల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి మీరు ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా రేపు ఉదయకాలం అయ్యేటప్పుడు సూర్యోదయం వచ్చినప్పటికీ నీ జీవితం నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు.
హల్లెలూయా. కారణం తెలుసా, నీ జీవితంలో కార్యం జరిగించాలంటే నీవు ఆయనకు సమీపముగా ఉండాలి. సమీపం అంటే ఏంటి? దగ్గరగా. అంత అర్థమవుతుందా అండి? ఆయనకి మనకి ఏం చేయాలి? దగ్గరగా ఉండాలి. రమణ సార్ ఇద్దరు రండి. రమణ రాంబాబు, ఈయన కిరణ్ రామేలు రండి. పరిగెత్తుకుంటూ రావాలి. అది ఎందుకంటే పక్కపక్కన కూర్చున్నాను కాబట్టి నాకు వాళ్ళే కనపడ్డారు. ఇప్పుడు ఈయన ఒక విశ్వాసి, ఈయన యేసు ప్రభు వారు కదా, కనపడుతున్నారా? మోకరించు సారి, మోకరించు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చేయాలి? సమీపంగా ఉండాలి, దూరంగా ఉండాలి? నువ్వు కూడా సరే, ఇది ఒక పరీక్ష అనుకుంటున్నా. ఇలా ఈయన ప్రార్థనా పరుడు. ఒకసారి ఇక్కడ మోకరించు. ఈయన కొంచెం అటు ఇటు చెందినవాడు, అంటే అటు లోకంలోను ఇటు దేవుడు, అంటే రెండు వైపులా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరికి సమీపంగా ఉంటాడు? ఇక్కడ అంత డ్రామా చేస్తున్నాను, మీరు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఈయన ఎవరు? ఇప్పుడు సుంకరి పరిసయులు ఉన్నారు. సుంకరి పరిసయుడు. ఇంకా చెప్పాలంటే ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు? ఇప్పుడు ఈయన సుంకరి అనుకోండి, ఈయన పరిసయుడు. ఇప్పుడు ఎవరు సమీపంగా ఉంటాడు? ఎందుకని ఆయన విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థతతో తన జీవితం దేవుని సమర్పించుకుని ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఎవరికి సమీపంగా ఉన్నాడు? ప్రార్థన ఎవరైతే ప్రార్థన చేస్తారో సమీపంగా. ఇతను ఎందుకు లేడు? అటు ఇటు అంటే కొంత గర్వం, అహంకారం, కోపం, తర్వాత దేవునికి దూరంగా ఉండేటువంటి విషయంలో ఉన్నాడు కాబట్టి ఇతను దూరం అయ్యాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ఇప్పుడు నీవు నేను కూడా దేవునికి సమీపంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసంతో, నమ్మకంతో ఉంటే దేవుడు, ఇటువంటి దూరంగా ఉన్నటువంటి దేవుడు నీ ప్రార్థనకు ఆయన సమీపం ఉండి నువ్వు చేసే కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. కారణం తెలుసా, ఆయన మనకు సమీపం ఉండే దేవుడు. నీ తల్లిదండ్రులు నీకు దూరం అయిపోయినా, నీకు రక్త సంబంధం నీకు దూరం అయిపోయినా, నీ కుటుంబీకులు నీకు దూరం అయిపోయినా, నా అన్నవారు నీకు దూరం అయిపోయినా, నా దేవుడు ఎప్పుడు కూడా నీకు సమీపంగానే ఉంటాడు. అందరికీ చెప్పగా దేవుని స్తోత్రించాడు. హల్లెలూయా. అంటే కారణం తెలుసా, నువ్వు సమీపంగా దేవునికి దగ్గర ఉండాలంటే నా దేవునికి నీవు సమీపంగా ఉండాలి. దగ్గర ఉంటే దేవుడి కార్యాలు మనము కళ్ళారా చూస్తాం, చెవులారా వింటాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన నిమగ్నం అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ. స్తోత్రం. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన మనకు సమీపం ఉండే దేవుడు. ద్వితోపదేశకాండం 4:7 అక్కడ ఒక మాట కనబడుతుంది. చదవండి ఒకసారి. ఆ మాట చెప్పిన వాక్యంలోకి వెళ్తాను. నా టైం అయిపోయింది అప్పుడే. ద్వితోపదేశకాండము 4:7 ఈ మాట మీరు బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఏలయనగా మనము ఆయనకు మొర పెట్టుచున్నప్పుడల్లా మా దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు. అది ప్రశ్నార్థకం. అదేంటుందా ప్రశ్నార్థకం మీ బైబిల్లో? అమ్మా, మీ బైబిల్లో ఏ విధంగా సమీపంగా ఉన్నాడు అనే తర్వాత ప్రశ్నార్థకం ఉందా? అందరి బైబిల్ ఉంది కదా, ఉన్నాయి. నీ బైబిల్ ఉంది కదా. అదే కాదు, దానికి ప్రశ్నార్థం ఏంటి? ఈ మాట మీరు ఒకసారి బైబిల్ చదువుకోండి. ఒకసారి ఆ మాట మీరు చదవాలి. మళ్ళీ చదవండి. మాట మీకు బాగా అర్థమవుతుంది. ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టున్నప్పుడల్లా అంటే దానికి అర్థం ఏంటి?
మన దేవుడు మనకు సమీపం, ఏ దేవుడు మనకి సమీపం ఉంటాడు అని ప్రశ్న. ఏ దేవుడు మనకు సమీపం అంటే నిన్ను నన్ను సృష్టించి నిర్మించి ఇంతవరకు ఈ స్థితికి తీసుకొచ్చిన నజరేయుడైన యేసు క్రీస్తు వారు మాత్రమే మనకు సమీపం ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మనం మొర్ర పెట్టాలి. మనం మొర పెడితే దేవుడు తప్పనిసరిగా అద్భుతాలు మన పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఎవరికి సమీపం ఉంటాడు, ఎవరికి దూరం ఉంటాడు? ఇప్పుడు ప్రసంగంలోకి వచ్చానండి. ఇంతవరకు ఏం చెప్పాను? ఉపోద్ఘాతం. నేను ప్రసంగం వెళ్ళినా నేను ఉపోద్ఘాతం చెప్తాను. నేను తర్వాత వాక్యంకి వెళ్తాను. ఇప్పుడు వాక్యంకి వెళ్దాం. సమయం అయిపోతుంది. చెప్పమంటారు, మానేమంటారు? చెప్పండి అలా చేతులు పైకి ఎత్తండి. ఇంకా సరిపోయిన తర్వాత వదిలిపెట్టే అన్న చేతులు పైకి ఎత్తండి. దేవునికి స్తోత్ర. అంటే మీ ఆసక్తిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలగాక. మనిషి వైపు చూడొద్దు, నా వైపు అసలు చూడొద్దు, దేవుని వైపు చూడండి. నా మాటలు వినొద్దు, దేవుని మాట వినండి. ఆశీర్వాదంతో ఈ స్థలం నుండి మనం బయటికి వెళ్దాం. హల్లెలూయా. అది ఎవరికి సమీపం ఉంటాడో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి నేటి మన వాక్య జాగ్రత్తమై కీర్తనలు 34 కీర్తన 18 వచ్చి చదువుకుందాం. ఆయన ఎవరికి సమీపం ఉంటాడు? 34 కీర్తన. విరిగి నలిగిన హృదయం గల వారికి, అమ్మా ఎవరికి? విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి. అది అంటే ఎవరికి సమీపం ఉంటాడు? మొదటి మాట, విరిగి నలిగిన హృదయం గల వారికి మాత్రమే ఆయన సమీపం ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. మన మనసు ఏమైపోవాలి? లోపం ఉన్నప్పుడు చాలా కఠినంగా ఉండేది మనసు, అవునా కదా? ఒప్పుకుంటాం. మనం లోకంలో ఉన్నప్పుడు దేవునికి ఎరగక ముందు, దేవునికి దూరం ఉన్నప్పుడు మన మనసు ఎలా ఉండేది? చాలా కఠినంగా ఉండేది. ఆ కఠినమైన మనస్సు ఎక్కడ ఇరిగిపోయింది? దేవుని పాదం దగ్గర వచ్చినప్పటికి ఏమైంది? ఆ మనసు ఏమి తెలుసా? ఇరిగిపోయింది. దేవునికి స్తోత్ర. అంటే దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము, మన మనసు ఏమైపు తెలుసా? దేవునికి సమర్పించి మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించాం. కాబట్టి ఈ రోజున తగ్గింపు జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ కీర్తన భాగంలో చాలా అమూల్యమైనటువంటి మాటలు కనబడుతున్నాయి. ఈ మాట చూస్తే, విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన. ఏ మనసు? మనసు కూడా నలిగిపోతా? వాళ్ళు విడ్డూరం కదండి. మనసు ఎక్కడ నలిగిపోతా? ఎలా నలిగిపోతాయి? బట్టలు నలిగిపోతాయి, ఏదో మన వస్తువులు నలిగిపోతాయి. మనసు నలిగిపోవటం ఏంటి అంటే, మన మనస్సు దేవుని సన్నిధిలో నలగొట్టబడాలి. అలాగ నలగొట్టబడిన తర్వాత ఆయన మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పోలీసులు ఉన్నారు. పోలీసులకి ఇటువరకు పేరు ఉండేది, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు ఏం తెలుసా? రక్షక భటులు. ఏమంటారు? తెలుగులో రక్షక భటులు, ఇంగ్లీషులో పోలీస్. ఇప్పుడు ఆ ఊతపద భాష అందరూ మానేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? అందరినీ పోలీసులు అన్నారు, రక్షక భటులు అంటలేదు. వారు రక్షక భటులు అయితే, ఈ రక్షక భటుడు ఎవరైతే విరిగి నలిగిన మనసు గలవారు ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఈ రక్షక భటుడు అంటే యేసు ప్రభు వారు మనల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్ర. ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడు? మానవుల పాప పరిహారార్థమై బలియాగమైన యేసు ప్రభువును మనం రక్షించడానికి ఈ లోకానికి నరవతారిగా, ఒక మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కారణం తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి
లోకం నుండి వేరుపరచబడవాలి. లోక ఆశల నుండి మనం వేరుపరచబడి మన జీవితాన్ని సంపూర్ణంగా దేవుడు సమర్పించుకున్న తర్వాత దేవుడి సన్నిధిలో ప్రభు పాద దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన యొక్క జీవితాన్ని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. మొదటి మాట, ఎవరికి సమీపం ఉంటాడు? విరిగి నలిగిన హృదయం గల వారికి మాత్రమే ఆయన మనకు సమీపంగా ఉండేవాడు. చూడండి, కొన్ని మనసులు మానవు, కొన్ని మనసులు చాలా కఠినం ఉంటాయి. ఏ రాడ్ శుద్ధించుకోటినా మనసులు కార్యక్రమం ఉంటాయి. మరి ఏ మనసులో తెలియదు. పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, దశమాగలు ఇస్తాం, కానుకలు ఇస్తాం, దేవుడికి చాలా మంచి కార్యాలు చేస్తాం. కానీ వారి మనసులో కలగవు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు సమీపంగా ఉండాలంటే, నీ జీవితం మార్చబడాలంటే, నీ కుటుంబ జీవితంలో క్షేమాభివృద్ధి కావాలంటే, నీ జీవిత ఫలాభివృద్ధి కావాలంటే, నీ మనసును ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నలగొట్టబడాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తన శరీరాన్ని సిలువలో నలగొట్టబడ్డాడు. మన మనసు కూడా దేవుడు ఏం చేయాలి? నలగొట్టబడాలి. ఎలా నలగొట్టబడాలి? ప్రార్థన అనే ఆయుధం ద్వారా మన మనసు ఏమైపోయి నలిగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ దేవునితో కనిపెడుతుంటే మన మనసును నలిగిన తర్వాత ఆ విరిగి నలిగిన మనస్సు దగ్గరికి నా దేవుడు సమీపంగా ఉండి కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూర్చున్నవారు ఎవరైనా మనసులో కఠినంగా ఉంటే ఈ రోజుని మీ మనసులు కరిగిపోనుగాక. హల్లెలూయా. మన జీవితంలో అద్భుత కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. కారణం తెలుసా? విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. బైబిల్ ఎటువంటి చేస్తాం, మంచిదే. చక్కగా పాటలు పాడతారు, మంచిదే. మంచిగా డ్రెస్ అప్ వస్తారు, మంచిదే. మంచిగా వాక్యం అంటారు, మంచిదే. కానీ ఏదో ఒక చిన్న లోటు ఉంటుంది. ఆ లోటు నీలో తీసివేస్తే దేవుడు తగిన సమయంలో తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటి మాట, ఎవరికి సమీపం ఉంటాడు? విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన సమీపం ఉంటాడు. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. 145 కీర్తన 18 వచ్చు. 145 కీర్తన 18 త్వరగా చదవాలి. 145 కీర్తన 18. నిజముగా మొరపెట్టు వారందరికీ, చాలండి, నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. మొర్ర పెట్టడం, ఒకసారి నా వైపు చూడండి. మొర్ర పెట్టడం, మనకనే యేసు ప్రభు వారికి ఫోన్ నెంబర్ ఉంది తెలుసా? మీ అందరు ఫోన్ నెంబర్ ఉన్నాయా? మాట్లాడరు. మీ అందరు ఫోన్ నెంబర్ ఉన్నాయా? ఒక్కొక్కలాగా 2-3 సెవెన్లో ఐఫోన్లు. ఫోన్ బాగోడు. ఒక ఫోన్ కాదు, 2-3 ఫోన్లు వాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఏమంటలేదు, చాలా మంచోళ్ళు. కానీ యేసు ప్రభుకి మనకి ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఇర్మీయా గ్రంథం 33:3 చదవండి. ఇర్మీయా గ్రంథం 33:3. నాకు మొర్ర పెట్టుము. చాలండి. ఇది ఎవరిదే? యేసు ప్రభు ఫోన్ నెంబరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభుకి ఫోన్ చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి ఫోన్ నెంబర్? ఈ ఫోన్ నెంబర్ ఎప్పుడు వాడాలి? ఎనీ టైం వాడచ్చు. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రండి, రేయి మొదటి జాము అంటే చాలా సార్లు చెప్పాను, 4 జాములు. 4 జాముల్లో 4వ జాము ఏం తెలుసా?
3 గంటల నుంచి 6 గంటల వరకు 4 జాము. ఈ 4 జాములో దేవుడికి నీవు మొర్ర పెడితే నీ మొర్రను దేవుడు ఆలకిస్తాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నావు చెప్పండి. ఉదయం లేచిన వెంటనే ఏ శ్రద్ధ స్తోత్రం ఆయన. ఇంతమంది తక్కువ మంది. నీవు దేవుని స్థలంలో నువ్వు ప్రార్థన చేస్తే ఈ కార్యాలని నా దేవుడు సఫలం చేస్తాడు. నమ్మని దేవుడు స్తోత్రం చేయండి. హల్లెలూయా. మనము డ్యూటీకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తాం. అయితే దేవుడు చక్కగా పనిని దేవుడు చక్కగా జరిగించుకుని మనకు క్షేమకరంగా దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు మనం పని కోసం వెళ్తున్నాం, మనం ఏం చేయాలి? ప్రభువా, నీ పని కోసం వెళ్తున్నాను, నాకు సహాయం అనుగ్రహించు అని ప్రార్థిస్తుంటాం. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభువా, నువ్వు చేస్తున్న మేలును బట్టి దేవునికి ఏం చెల్లించాలి? వచ్చిన తర్వాత దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మా అందరూ చెప్తుంటారు, అన్న తిన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, అన్న తిన్న తర్వాత కూడా ప్రార్థన చేసుకోవాలంట. తినే ముందు ఏం చేయాలి? మరి తిన్న తర్వాత ఎందుకు? చాలా మంది తింటూ చనిపోతున్నారండి. తింటూ అలా ముద్దెత్తుకుంటున్నాం, చనిపోతున్నాం. లివిస్టన్ గారు ఉన్నారు, ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన చనిపోయిన 5 నిమిషాలకు ఫోన్ వచ్చింది. 5 నిమిషాలకు ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఆ పాస్టర్ గారు ఫోన్ చేస్తే నేను నన్ను సారీ అంటే మీ అత్తగారు చనిపోయారు కదా, పాటించకపోయాను. ఏ ఊరికి ఉందంటే ఊరుకున్న బాబు ఇంకా అంతకంట భయంకరంగా మరి దుర్వార్త మీకు చెప్తున్నాను. ఏంటండి లివిస్టన్ చనిపోయారు అంటారు. అదేంటి చనిపోవడం ఏంటి? బాగున్నారు కదా, ఆరోగ్యం ఉన్నారు. స్టమక్లో పెయిన్ వచ్చింది ఆయనకి. ఇక్కడ ముబరాక్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేస్తారు, అన్నీ బాగున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇంజక్షన్ చేశారట. చేసిన తర్వాత డిశ్చార్జ్ చేశారట. మీరు వెళ్ళిపోవచ్చాక 3 రోజుల తర్వాత రావాలి అన్నీ అన్నప్పుడు ఆయన జస్ట్ మంచం నుంచి లేస్తున్నారు అంతే. మంచం నుంచి పైకి లేపుతున్నారు, ప్రాణం పోయింది. ఎందుకు చెప్తాను సార్? మనిషికి ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఆయన ఆరోగ్యంగా వెళ్ళాడు. ఆయన ఏ బాధ్యత లేదు, చిన్న నొప్పి అంతే. ఎందుకు చెప్తా తెలుసా? మన ప్రాణం ఉండగానే మన జీవితం దేవునికి సమర్పించుకోవాలి. ఆయన 18 సంఘాలు కట్టాడు. ఆయన ముందే చెప్పాడు, ఒక 2 వారాల ముందే చెప్పాడు, నా ప్రాణం ఎప్పుడుంటో తెలీదు, నేను ఎప్పుడు చనిపోతానో తెలీదు. కనుక మీరందరూ కూడా సమాధానంగా ఉండి, ఐక్యతగా ఉండి మీరందరూ కూడా ఈ సంఘాలను నడిపించాలి. ఆయన ఒక మాట చెప్తున్నాడు. చెప్పాడని తెలుసా? ఈ కువైట్ దేశంలో 18 సంఘాలను కట్టాను. ఈ 18 సంఘాలు నేను కట్టలేదు, నేను నిర్మించలేదు, నా దేవుడు పునాది వేశాడు. ఆయనే దీనంతటికీ కారణం, నాదేమీ లేదు. ఇవన్నీ కట్టినటువంటి మందిరాలు కూడా దేవునికి చెందినవి అని ఆయన ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో చెప్పుకుంటూ వచ్చేవాడు. ఇది నాది అని ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఇది నా సంఘం అని ఎప్పుడు చెప్పలేదు. తెలుసా? ఆయన పునాది వేశాడు. ఆ పునాది మీద దేవుడు మందిరాన్ని నిర్మించాడు. దేవుడే సృష్టికర్తగా ఉండి ఆ యొక్క కార్యాలను కూడా దేవుడు సఫలం చేస్తానని వారు గొప్ప సాక్షి చెప్తూ వచ్చారు. ఎందుకు చెప్తుందంటే, మనం బ్రతికుండగానే దేవుని అసలు మొర్ర పెడితే నీ మొర్రను దేవుడు ఆలకించి తగిన ప్రతిఫలం దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన మనకు సమీపంగా ఉండాలి. దేవుడు నీకు సమీపంగా ఉండాలంటే నీవు ఏం తెలుసా? ఆయనకు నీవు మొర్ర పెట్టాలి. నీవు నాకు మొర్ర పెట్టగానే నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. దేవుడు ఎందుకు మనకి జాబు రావట్లేదు, ఎందుకు మనకు సమాధానం రావట్లేదు, ఎందుకు మనకు ఏదైనా కూడా మనకి సహాయం రావట్లేదు అని ఒక ప్రశ్న మీలో ఉండొచ్చు. కానీ నీలో ఏదో ఒక చిన్న లోటు ఉంటే నీకు సమాధానము
రాదు. ఆ లోటు ఏంటో దేవుని దగ్గర నువ్వు అడిగితే ఆ లోటును తీర్చి సమాధానపరచి నీలో ఉన్న ప్రతి సమస్యను తీర్చి నా దేవుడు సన్నిధిలో నీవు మొరపెడితే వెంటనే దేవుడు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి సమీపకుంటాడైనా? మొదటి మాట, విరిగినైన హృదయం వరకైనా సమీపకుంటాడు. రెండవది, నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపం ఉండే దేవుడు. మూడో మాట జ్ఞాపకం చేసుకుంటాం. 85వ కీర్తన 9వ వచనం. చదువు. 85:9. మన దేశంలో మహిమ నివసించినట్లు చాలండి. ఈ మాట అందరూ కలిసి చెప్తాం. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారందరికీ సమీపంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే మన దేశంలో మహిమ నివసించినట్లు, ఏ మహిమ? దేవుని మహిమ ఈ దేశంలో ఉండునట్లు. రెండవది, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి. మనం ఎవరికి భయపడాలి? ఆయనకు భయపడే వారికి ఆయన సమీపముగా ఉంటాడు. దేవునికి ఎప్పుడైనా భయపడతామా? అది సామెత ఉంది, భయం లేని కోడికి బజారు కొట్టిందంట. ఎక్కడ పెట్టింది? దానికి ఏం లేదు. భయం లేని కోడి ఎక్కడ పెట్టింది? బజారు కొట్టెట్టింది. దానికి కారణం, దానికి ఏం లేదు, భయం లేదు. మనందరికి భయం ఉందా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడును గాక. దేవుని స్తోత్రం. బైబిల్లో మాట ఇది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశించబడతాడు. అని దేవుని భయము మనలో ఉంటే ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఎవరికి భయపడతాం? ఒక పాస్టర్ భయం లేదు, ఒక సంఘం భయం లేదు, ఏ భయం లేదు. ఎవడైతే నాకేంటి అన్నట్టుగా ఉంటారు. అలాగుంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నట్టు. నువ్వు ఆ స్థితిలో ఉంటే నువ్వు దేవునికి దూరమయ్యి దేవుని కార్యాలు మరచి లోక సంబంధమైన కార్యాలు లోనైపోతే చాలా చాలా నష్టాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇక అంటున్నాడు, దేవునికి భయపడే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనమందరం ఎవరికి భయపడాలి? చెప్పాలి గట్టిగా, దేవునికి భయపడాలి. భయం ఏంటంటే మాట బైబిల్లో అది 3 సంవత్సరానికి ఎన్ని రోజులు? సంవత్సరానికి 365 రోజులు. నువ్వు భయపడకని బైబిల్ ఎన్నిసార్లు ఉంది? 365 సార్లు ఉంది. కానీ అదే ఉంటున్నాడు, నీవు నాకు భయపడితే నేను నీకు సమీపంగా ఉంటాను. కొంతమందికి అసలు భయము భక్తి ఏముండదు. భయం ఉండదు కానీ భక్తి ఉండదు. భక్తి ఉంటే భయం ఉండదు. నా దేవుడు తెలుసా, నీవు నాకు భయపడాలి. అంటే భయపడాలంటే ఆయన ఏమి మనకి రాక్షసులాగా దయ్యంలా కనపడ్డావు. ఒకటే అంటున్నాడు, నీవు నా యందు భయభక్తులు కలిగి జీవించాలి. భయము ప్లస్ భక్తి, భయభక్తులుగా ఉంటే ఆయన మనకు సమీపం ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నాడమ్మా, ఎందుకంటే నా ప్రసవం అంతా జోలపాటుంటుంది. నా సంఘంలో ఒక్కసారి లాగా ప్రసవం చేస్తున్నప్పుడు నిద్రపోతుంటారు, అప్పుడు వెళ్ళిపోతారు. ఈ కొద్ది వాక్యాన్ని ప్రభు దీవించునుగాక అన్నప్పుడు అప్పుడు వెళ్ళిపోతుందండి. నా ప్రసవం ఏంటో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగుగా. నేను గట్టిగా ప్రసంగం చేయలేను, గట్టిగా అనలేను. కానీ దేవుడు నాకు ఇచ్చిన తలాంతు
ఈ తలంతుని బట్టి నాకు ఉపయోగపడిపోవాలి. నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రించండి. దేవుడి స్తోత్రం. చాలా సంతోషం అండి, అదృష్టవంతుంది. ఎందుకు తెలుసా? మీరు అందరూ నిద్రపోకుండా చక్కగా ఉంటున్నారు. నా మాట మీకు అర్థమవుతున్నాయి కదా. అర్థం లేని బోధ వ్యర్థం. ఈ ప్రసంగికులు ఎంత గొంతు దించుకుని మాట్లాడినా కూర్చున్న వారికి వినకపోతే దానిలో ఉపయోగం ఏమీ కూడా లేదు, ప్రయోజనం లేదు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట తెలుసా? ఆయన మనకు సమీపం ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. మన ప్రసంగ అంశం ఏంటి? ఆయన మనకు సమీపం ఉండే దేవుడు. ఎవరికి సమీపం ఉంటాడు? నెంబర్ 1, విరిగి నలిగిన హృదయం గల వారికి. రెండవది, నిజముగా మొరపెట్టు వారికి. మూడవది, ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంటాడు. 4వ మాట జ్ఞాపకం చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దమస్కులారా, చాలండి. ఈ 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు మన దగ్గర రావాలంటే ముందు మనం వెళ్ళాలి. అవునా కదా? అమ్మా, దేవుడు మన దగ్గర రావాలంటే మనము ముందు ఆయన దగ్గరికి. అంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి మనము వెళ్ళాలి. ప్రతి వారం వస్తున్నాం. చెరువు దగ్గర ప్రతి వారం మానవుడు వస్తున్న వాళ్ళు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంతేనా? ప్రతి వారము వస్తే ఆయన మీ దగ్గరికి వస్తాడు. అప్పుడు వారు ఉన్నారు. అప్పుడు వారు ఏం చేస్తారు? ప్రతిరోజు నా దగ్గరికి వస్తారు. రేపు రండి, రేపు రండి, రేపు రండి, రేపు రండి, వాయిదాలు వేస్తాం. కానీ దేవుడు సన్నిధిని వస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు రాకపోతే దేవుడు నువ్వెవరో నాకు అంటారు కదా. కనుక మనం ఏం చేయాలి? కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, బాధలున్నా, డ్యూటీలో ఉన్నా, ఏమన్నా సరే తప్పనిసరిగా రావాలి. 1 గంట సమయం దేవుడికి కేటాయిస్తే, 1 గంట సమయం కేటాయిస్తే నీకు 2 గంటలు తగినటువంటి జీతాన్ని పార్ట్ టైం దేవుడికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఇస్తే 5 దినాల కోసం వెళ్తున్నావు. ఈ 5 దినాల కోసం వెళ్ళినప్పుడు ఆ సంఘం దేవుడికి ఇస్తే నీకు 10 దినాలు. నమ్ముట నియమాలతో నమ్మువా, నీకు సమస్తము. నమ్మకం లేదన్నమాట నీకు. దేవుడికి స్తోత్రం కలుగాక. 5 దినాల కోసం నువ్వు వెళ్తున్నావు, దేవుడు విడిచిపెట్టేసి, దేవుడు మరిచి. ఈ 5 దినాల కోసం ఇక్కడికి వస్తే పొద్దుపోయి అనుకోండి, దేవుడు ఎంత ఇస్తాడు నీకు? 10 దినాలు. అంటే 5 ఎక్స్ట్రా దినాలు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్ర. అలా ఉంటాయి నా దేవుని కార్యాలు. ఇక్కడ అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఆ పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకుని దిమనస్కులారా, మీ హృదయంలో శుద్ధపరచుకోండి అని అంటున్నాడు. పరిశుద్ధపరచుకోవాలంటున్నాడు. ఆ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం ఫస్ట్ మనం ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు ముస్లింలు నమాజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? శుభ్రమైన కాళ్ళు వృద్ధాతం ఉంటారు, చేతులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, మొహాన్ని కడుక్కుంటారు, మొత్తం ఈ చెవులు మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకుంటారు. కారణం తెలుసా? వారి భక్తి అలాంటిది. మొన్న టెండలో ఒకసారి నేను ఎవరినో ఈ స్వామి గారిని విశ్వాసం తీసుకున్నప్పుడు కవల్లి నడి రోడ్డు మీద వారు నమాజ్ చేస్తున్నారు. నడి రోడ్డు భయంకర ఎండ. మనకి ఏసీ ఉండాలి, ఏసీ లేకపోతే పని అవుతుంది. కార్లు ఏసీ ఉండాలి, మందిరంలో ఏసీ ఉండాలి. వాళ్ళు 5 నిమిషాలకున్న నడి రోడ్డు మీద సుమారు 50 డిగ్రీల ఎండలో వారు
వారు ప్రార్థన చేస్తున్నారు. కారణం తెలుసా? వారి భక్తి అలాంటిది. ఇక్కడ అంటున్నారు, మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడి దగ్గరికి వెళితే దేవుడు మనకి అన్ని అవసరాలు దేవుడు తీరుస్తాడు. ఏది అడిగినా కూడా దేవుడు ఇస్తాడు. నెంబర్ 1 దేవుడు స్తోత్రించండి. హల్లెలూయా. ఎవరికి సమీపం ఉంటాడు? మొదటి మాట, విరిగి నలిగిన హృదయం వారికి సమీపం ఉంటాడు. రెండవది, నిజముగా మొరపెట్టు వారికి సమీపం ఉంటాడు. మూడవది దేవుడు భయపడు వారికి సమీపం ఉంటాడు. నాలుగవది, దేవుని యొద్దకు వచ్చు వారికి ఆయన సమీపం ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే 5వ మాట చెప్పి ముగిస్తాను. 5వ మాట కీర్తన 16 కీర్తన 8 వచనం. 16:8. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక అది. 5వ మాట చివరి మాట చూస్తే ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఆలోచన చేస్తున్నాం. చూస్తే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం అంటే మన బ్రతుకంత కాలము కూడా మన గురి ఎటువైపు ఉండాలి? చెప్పండి, ఎటువైపు ఉండాలి? మన గురి ఎప్పుడు కూడా ఆయన వైపు మాత్రమే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన కుడి పార్శ్వమందు ఉన్నాడు. అది దేవుడు మన కుడి పార్శ్వన ఉంటే, మన కుడి ప్రక్కన కూర్చుంటే మనం ఎప్పుడు కూడా కదల్చబడము. అందరూ గట్టిగా చప్పుడు దేవుడు మహిమపడతా. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని సుడిగుండాలు, మరి భూకంపాలు ఎన్ని వచ్చినా సరే, సాతాను శక్తులు మనం వెంపడొచ్చు సరే, ఆయన ప్రక్కన మన కూర్చుంటే మనం ఎప్పుడు కూడా ఏనాడు కూడా కదల్చబడము. స్థిరులుగా మనము దేవుడు మనం నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేవుడు మన సమీపంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా కదల్చబడము. పాటలు, ప్రార్థన, విజ్ఞాపన, ప్రతి విషయంలో కూడా దేవునికి అనుకూలమైన జీవితంలో మనం జీవించాలి. దేవునికి ఇష్టమైన వాటిగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన వాటిలో మనం జీవిస్తే ఆయన మనకు సమీపం ఉండే దేవుడు. ఏది అడిగినా కూడా దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మొదటి కీర్తన చూడకుండా చెప్పండి సారి. అంటే ఓకే. తర్వాత దేవునామ మీ అందరికీ ఉన్నాను. మొదటి కీర్తన రాకపోతే మన విశ్వాసం ఏంటండి? దేవుని స్తోత్రం కలుగుగానే. 119 కీర్తన అప్పగించమంటే పారిపోతాయి ఒక్కరుడే. మొదటి కీర్తన, ఆ మొదటి కీర్తనలో ఒక మాట ఉంది. అతడు నీటి పాలు యారను నాటబడి ఆకువాడి తన కాలం ముందు ఫలము చుట్టూ వలె ముందును. అతడు చేయడంతయు సఫలమగును. దేవునికి స్తోత్ర. అతడు చేయడంతయు సఫలము అవ్వాలంటే ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించాలి. దివారాత్రులు, ఒకరోజు 2 సార్లు దివారాత్రులు ఆయన ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు అనగా ఆశీర్వదించబడిన వాడు లేక అభివృద్ధి చెందినవాడు అని. దేవునికి స్తోత్ర. నీవు ధర్మశాస్త్రం పఠించి ధర్మశాస్త్ర ప్రకారం నీవు జీవిస్తే, ఆయన వాక్యంలో లోబడి, ఆయన వాక్యం చేత నువ్వు బలపరచబడి స్థిరపరచబడి నీలో అంటుకట్టబడితే, ఆయనలో అంటుకట్టబడితే నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపం ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ ఆయన సమీపం ఉండే కార్యాలు ఏంటో ఇప్పటికి ఆయన. అయితే ఎవరికి దూరం ఉంటాడు అనేటువంటి అంశం ఉంది. చెప్పమంటారా, ముఖ్యమంటారా?
నేను రేపు చెప్పను, లైన్గా చెప్పుకుంటాను, మీరు రాసుకోండి. మొదటిది ఎవరికి దూరం ఉంటాడో తెలుసా? మొదటిది అవిధేయులు ఉన్న వారికి దూరం ఉంటాడు. అవిధేయత కలిగిన వారికి. ఎవరికండి? ఎవరికి దూరం ఉంటాడు? అవిధేయులకు. అవిధేయత అంటే నీవు మాట వినకపోవటం. యెషయా గ్రంథం మొదటి చూస్తే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను నా పిల్లల్ని పెంచి పెద్దవారినిగా, అది నా మాట వారు వినకపోతే అంటే వాళ్ళు ఏముంది? అవిధేయత. మాట అంటారు. ఆరు మాట నేనేంటి, చిన్నోడు నాకంటే వయసులో చిన్నోడు, ఆరు మాట నేనేంటి అనేటువంటి అహంకారం ప్రతి ఒక్కరిలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగాక. అహంకారము దేవుడు నా దేవుడు ఇప్పుడే తొలగించును గాక, తుడిచివేయును గాక. నీలో అవిధేయత ఉండకూడదు. విశ్వాసికి అవిధేయత ఉండకూడదు. రెండవది ద్విమనస్కులు. ద్విమనస్కులు అంటే రెండు మనసులు కలిగిన వారు. దేవుడు మనకి నాలుగు ఇచ్చాడు, మనసు ఒకటి ఇచ్చాడు. రెండు నాలుగు ఒకటి కొండ నాలుగా, మామూలు నాలుగా. కొండ నాలుగు అంటే నాకు అర్థం అవుతుంది, పైన ఉంటుంది, దానికి అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు. కానీ ఈ నాలుగు మాత్రం కొంపలు కోల్చాలన్నా, కొంపలు నిలబెట్టాలన్నా, కుటుంబాన్ని వెచ్చనం చేయాలన్నా, సహోదరు మధ్య చిచ్చు పెట్టాలన్నా ఒకటే. ఏంటది? చెప్పండి. నాలుక. దేవునికి స్తోత్ర. ఈ 32 మంది పోలీసులను గట్టిగా భద్రపరిచిన ఇది మాత్రం 32 పళ్ళు అంటే తెలుసా? పళ్ళు. పోలీసులు. ఈ పోలీసులు ఎంత సెక్యూరిటీ పెట్టినా ఈ నాలుగు మాత్రం కొంపను కూల్చేస్తుంది అంత దెబ్బకే. ఈ అవయవాలు భయంకర అవయవం తెలుసా? చాలా వెరీ డేంజరస్. నాలిక. ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, కడుపు ఆ మాట ఉండిపోయి, ఈ కడుపు అయిపోతే ఉప్పిపోయి వెంటనే లక్ష్మక్క ఎక్కడున్నా, అక్క పొందరా, అక్క నా కడుపు ఉప్పిపోయింది, నా కడుపులో మాట నీ కడుపులో వేసే వరకు నాకు నిద్ర ఉంటుంది. నీ ఈ కడుపున్న మాట లక్ష్మక్క కడుపులో వేసేస్తాను. ఈ లక్ష్మక్క వెళ్ళిపోయి ఏం చేస్తుంది? అక్క నా కడుపు ఉండిపోయింది. ఈ నా కడుపులో మాట కుమార్తెకి ఇలా ఒక్క చిన్న మాట కొంపను కూర్చేస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అంటే ఈ నాలుగ అంత భయంకరమండి. కానీ మరొకసారి అది మంచి ఉపయోగమైందే, ఒక రంగా మంచిదే. కూర రుచి చూడాలంటే దేని మీద వేసుకుంటాం? అంగిట్లో వేసుకోం కదా, అంగిట్లో వేసుకోము. ఏంటాం? నాలుక మీద వేసుకుంటాం. అక్క బాగుందా, టేస్ట్గా ఉందా అంటాం. అంటే ఒక రకంగా టేస్ట్కి ఉపయోగపడుతుంది, ఒక రకంగా ప్రాణాలను తీసే విధంగా ఉంటుంది. దేవునికి స్తోత్ర. మనుషులు కూడా రెండు రకాలుగా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ద్విమనస్కులు అంటారు. ఏమంటారు? రెండు మనసులు ఉన్న వారికి దేవుడు సమీపంగా ఉండడు, అటువంటి వారికి దేవుడు దూరంగా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఉంటే చెప్తున్నారు, ఇక్కడ ఎవరైనా రెండు మనసులు ఉంటే చేతులకు నమస్కారం చేస్తున్నాను. రెండు మనసులు తీసేయండి, ఒక్క మనసు ఉంచండి. ఆ మనసు దేవునికి సమర్పించండి. హల్లెలూయా. నీ మనసు ఎరిగిన దేవుడు, ప్రతి హృదయ ఆలోచనలను ఎరిగిన దేవుడు. నీ మనసులో ఏమో నాకు తెలీదు, నా మనసులో ఏమో మీకు తెలీదు, కానీ మన మనసులన్నిటినీ ఎరిగిన వాడు ఒకే ఒక ఆయన్నాడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్ర. మొదటి అవిధేయతకు దేవుడు దూరం ఉంటాడు. రెండు ద్విమనస్కు ఉన్నవారికి దూరం ఉంటాడు. మూడోది విగ్రహారాధన చేసేవారికి దూరం ఉంటాడు. నాలుగోది భక్తిహీనులకు దూరం ఉంటాడు. ఐదోది గర్విష్ఠులకు దూరం ఉంటాడు. ఇవన్నిటిని చూస్తే ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తున్నాను,
దేవునికి నువ్వు సమీపం ఉంటావా? దేవునికి నువ్వు దగ్గర ఉంటావా? నీవే నిర్ణయించుకోవాలి. మధ్యాహ్న సమయంలో ఈ 5 ఉంటే నీకు దూరం ఉంటాడు, ఈ పైన వాటికి ఉంటే నీకు సమీపం ఉంటాడు. అందరూ మోకరించండి. ఒక్క నిమిషం దేవుని దగ్గర అడుగుదాం. మీ కుర్చీలు పక్కన పెట్టి అందరూ మోకరించండి. ప్రభు పాదాల దగ్గర ఒక్క నిమిషం ప్రభుని అడుగుదాం. యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నోరు తెరవండి, నోరు తెరవండి. ఎవరు మౌనం ఉండదు. ఈరోజు నీకు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన సమీపం ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంతకాలం దేవుని దూరంగా ఉంటావు? ఎంతకాలం భక్తిహీనత దూరంగా ఉంటావు? ఎంతకాలం ప్రార్థన దూరంగా ఉంటావు? ఎంతకాలం విశ్వాసము దూరంగా ఉంటావు? ఎంతకాలం దేవుని దూరంగా ఉంటావు? చివరి దినంలో ఉన్నాం, చివరి గడిలో ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాక బహు సమీపం ఉంది. ఆయన రాక బహు సమీపం ఉంది. ఇప్పుడైనా మారు మనసు పొందాలి, ఎప్పుడైనా పరిశుద్ధాత్మ అనుభవం పొందాలి. రండి, దేవుని దగ్గర రండి. ఆయన మీ దగ్గరకు వస్తాడు. రోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నీకు దూరం ఉంటానేమో, నీ అవిధేయతకు దూరం ఉంటున్నానేమో, భక్తి ఎందుకు దూరం ఉన్నానేమో, అవిశ్వాసం దూరం ఉన్నానేమో, నా గర్వము ప్రభు నీకు దూరం ఉందేమో. నన్ను ఒకసారి పరిశీలించు ప్రభు. నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. భక్తిహీనతకు దూరం ఉన్నానేమో, గర్విస్తున్న గర్వము నన్ను అణిచివేస్తుంది. ఒక్క నిమిషం అందులో తెరవండి. ఎవరు మౌనం ఉండొద్దు. ఈరోజు వాక్యం నీ కొరకే నా దేవుడు చెప్పాడు. ఈ వాక్యం నీ కొరకే ఈ రోజున, ఈ మాట నీ కొరకే. ఆయన సమీపం ఉంటావా? దేవుడి కార్యం జరిగిస్తాడు. ఆయన సమీపం ఉంటావా? నువ్వు పెట్టే ప్రతి మాట దేవుడు ఆలకిస్తాడు. నీవు ఆయన సమీపం ఉండాలి. Praise the Lord. Hallelujah. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్క నిమిషం వచ్చి ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు నాకు సమీపం ఉండు నాయనా, నీవు నాకు సమీపం ఉండు ప్రభువా, నాకు దగ్గర ఉండు నాయనా. నీవు నాకు సమీపం ఉంటే నీ కార్యాలను ప్రభువా నేను చూస్తాను. కోరుకుంటున్నావా? లేక నీవు ఆయన దూరంగా ఉండాలని కోరుకుంటున్నావా? ఈ యొక్క సభలో దేవుడి దగ్గర నువ్వు తీర్మానం చేసుకుని వెళ్తే నా దేవుడు కార్యాలు
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మా ప్రియ పలుకుతా నీ పరిశుద్ధ నామ స్తోత్ర. ఇంతవరకు ప్రభువా మీరు మాతో మాట్లాడదాని బట్టి స్తోత్రం ప్రభువా. నీవు మాకు సమీపం ఉండాలని అలానే దావీదు ప్రభువా ఏ ఉద్దేశంతో నిస్సలు ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థన మాకు అనుగ్రహించండి. మీరు మాకు సమీపంగా ఉండాలనేటువంటి ఆలోచన మేము కలిగి ఉన్నాం ప్రభువా. ఒకవేళ నాలో పొరపాటు కానీ, నాలో ప్రభువా ద్వేషం కానీ, నాలో అహంకారం ఉండి కానీ ప్రభువా, నాలో గర్వం కానీ ఉంటే ఇప్పుడే తీసివేయనైనా, ఇప్పుడే తీసివేయండి. కనికరం చూపించండి, ప్రేమను చూపించండి ప్రభువా. అటువంటి ప్రభు లోక సంబంధమైనటువంటి ప్రభువా ఆలోచన తీసేసి ప్రభువా నీకు సమీపముటకు సహాయం దయచేయండి. వీణ వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచండి. నీ కృప నీ సమాధానం మనందరిపై ఉంచమని యేసయ్య పరిశుద్ధమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మోకరించండి. ప్రభుపాల ఆరాధన తీసుకుని దయచేసి ఎవరైనా ప్రభుపాల ఆరాధన తీసుకోవడం వాళ్ళు దయచేసి ముందుకు వస్తే మరి అధ్యక్షుల వారికి సమయిస్తున్నాం. ఈ సమయం అగస్త్రాలుగా వచ్చి మరి కార్యక్రమం నడిపిస్తున్నాం. ఇంతవరకు తన దాసుడు